ఆర్య మూవీ 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా హైదరాబాద్లో ఘనంగా ఈవెంట్ నిర్వహించారు. దీనికి ఆ మూవీ టీం హాజరైంది. ఈ సందర్భంగా ఆర్య మూవీని గేమ్ చేంజర్గా అభివర్ణించాడు అల్లు అర్జున్. మామూలుగా యావరేజ్ సినిమాలనే బ్లాక్ బస్టర్ అని చెప్పి మభ్యపెట్టాలని చూసే ట్రెండ్లో ఉన్నాం మనం. అలాంటిది ఒక డెబ్యూ మూవీ ఎంత పెద్ద హిట్ అయినా కేవలం మన మీదే నెగిటివిటీ వచ్చిందని హీరో బహిరంగంగా ఒప్పుకోవడం అల్లు అర్జున్ నిజాయితీకి నిదర్శనమని ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. నిన్న ఆర్య 20వ వార్షికోత్సవ వేడుకని నిర్మాత దిల్ రాజు ఘనంగా నిర్వహించారు. హీరోయిన్ అను మెహతా తప్ప ప్రధాన తారాగణం, టెక్నికల్ టీం మొత్తం హాజరైంది. 2 దశాబ్దాల తర్వాత జరిగిన కలయిక కావడంతో ఈవెంట్ ని కొత్త రిలీజ్ రేంజ్ లో గ్రాండ్ గా సెలబ్రేట్ చేశారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ సుదీర్ఘంగా ప్రసంగించాడు. తొలి చిత్రం గంగోత్రి విజయం సాధించినా సరే తనకు మాత్రం మార్కులు రాలేదని, ఇంకా చెప్పాలంటే -100లో ఉన్నానని, అప్పుడొచ్చిన ఆర్య ఒకేసారి డబుల్ 100 మార్కులు వేయించి ప్రమోషన్ ఇచ్చిందని, తిరిగి తన జీవితంలో మళ్లీ అంత హై చూడలేదని గర్వంగా చెప్పుకొచ్చాడు. ఇప్పుడేది సాధించినా ఆర్య ఇచ్చిన కిక్ ముందు అవన్నీ బోనస్ గా ఫీల్ అవుతాను తప్పించి మరేం కాదని స్పష్టం చేశాడు. బన్నీ చెప్పింది నిజమే. సోషల్ మీడియా లేని టైంలో గంగోత్రి లుక్స్ మీద బయట ట్రోల్స్ తరహా కామెంట్స్ బలంగా వినిపించాయి. ఆర్య చూశాకే అందరి నోళ్లు మూతబడ్డాయి. ఒక్క సినిమాకి ఇంత మేకోవర్ చేసుకోవడం చూసి ప్రేక్షకులు షాక్ అయ్యారు. సుకుమార్ విజన్ లోని బలమది. దేవిశ్రీ ప్రసాద్ తప్ప ఆర్యకు పనిచేసిన వాళ్లంతా జూనియర్లమేనని చెప్పిన అల్లు అర్జున్ ఇది ఎందరికి లైఫ్ ఇచ్చిందో, ఎందరిని దర్శకులుగా మార్చిందో ఆనందంగా వివరించాడు. అయినా ప్రభాస్, రవితేజలకు దగ్గరకు వెళ్లిన కథ అనుకోకుండా అల్లు అర్జున్ దగ్గరికి రావటం, అది కాస్త లైఫ్ టర్నింగ్ పాయింట్ గా నిలిచిపోవటం సంథింగ్ స్పెషల్ అనే చెప్పాలి. ఆర్య వేసిన పునాదే ఇప్పటి సెన్సేషన్ పుష్ప దాకా బన్నీ, సుకుమార్ ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. క్రికెట్ మ్యాచ్ ప్రారంభానికి ముందు టాస్ వేస్తారు. బొమ్మ పడుతుందా, బొరుసు పడుతుందా అని ఇరు జట్ల కెప్టెన్లు ఎదురు చూడటం, వాళ్ళు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని అందరూ సస్పెన్స్తో వెయిట్ చేయడం సహజం. ఇప్పుడు అదే పరిస్థితి పవన్ కళ్యాణ్ నిర్మాతలకు వచ్చింది. టీడీపీ జనసేన పొత్తుని ఎలాగైనా గెలిపించాలనే సంకల్పంతో సినిమా ప్రపంచాన్ని పూర్తిగా పక్కన పెట్టేసిన పవర్ స్టార్ తిరిగి ఎప్పటి నుంచో సెట్స్లో అడుగు పెడతారనేది ఇప్పటికిప్పుడు చెప్పలేని పరిస్థితి. జూన్ మొదటి వారంలో పోలింగ్ ఫలితాలు వచ్చేదాకా షూటింగ్లో పాల్గొనకపోవచ్చనేది స్పష్టం. ఇక అసలు పాయింట్ కొద్దాం. ఈ ఎలక్షన్లలో పవన్ పిఠాపురం నుంచి మాత్రమే కాదు, కూటమి మొత్తం ఏపీలో మెజార్టీ సాధించి అధికారంలోకి రావడం చాలా కీలకం. ఎందుకంటే నిర్మాణంలో ఉన్న పవర్ స్టార్ సినిమాలని పాన్ ఇండియా రేంజ్వే అని మళ్లీ చెప్పక్కర్లేదు. ఓజీ, హరిహర వీరమల్లు 2 భాగాలుగా బహుభాషల్లో రాబోతున్నాయి. ఉస్తాద్ భగత్ సింగ్ వీటితో పోలిస్తే తక్కువ స్కేల్దే అయినా మైత్రి సంస్థ పెట్టుబడి విషయంలో రాజీ పడడం లేదు. ఇవన్నీ 2 తెలుగు రాష్ట్రాల్లో సమానంగా టికెట్ రేట్ల పెంపుకి నోచుకుంటేనే బ్రేక్ ఈవెన్ అవకాశాలు మెరుగుపరుచుకుంటాయి. అది టీడీపీ జనసేన పవర్లో ఉంటేనే సాధ్యమవుతుంది. జగన్ సర్కార్ పవన్ సినిమాలకు ఇచ్చే ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో వకీల్ సాబ్, భీమ్లా నాయక్ విషయంలో చూశాం. ఏకంగా రెవెన్యూ అధికారులే థియేటర్ల దగ్గర కాపలా ఉన్నారు. సో రిజల్ట్స్ వచ్చే వరకు బొమ్మ బొరుస అని ఆందోళన రేగడం సహజం. ఇక్కడ చెప్పినవే కాకుండా పవన్ కొత్త కమిట్మెంట్స్ కూడా ఇవ్వాల్సి ఉంది. సురేందర్ రెడ్డి వెయిటింగ్ లో ఉన్నాడు. ఇది అధికారికంగానే లాక్ అయింది. మరికొన్ని ఫైనల్ కావాలి. పవన్ ఒకవేళ ఎమ్మెల్యే అయినా బాలకృష్ణలాగా 2 పడవల ప్రయాణం చేయడం కష్టంగా అనిపించకపోవచ్చు.